హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మరి ఇవాల్టి వీడియోలో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2019 వర్షన్లో హోమ్ ట్యాబ్లో ఇక్కడ స్టైల్స్ గ్రూప్లో కండిషనల్ ఫార్మాటింగ్ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నామండి. మీరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదే మాదిరిగా ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. మరి చూడండి, సో ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి డేటా నేను ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి. ఓకే, సో ఇక్కడ కీబోర్డ్, మౌస్, వెబ్ కెమెరా, ప్రాసెసర్, అది కూడా ఏ మంత్లో ఎన్నెన్ని సేల్ అయినాయి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానంటే హైయెస్ట్ ఏది సేల్ అయ్యింది, ఏ మంత్లో సేల్ అయింది అనేది ఒక క్రైటీరియా సెట్ చేసుకోవాలనుకున్నాను. అలాంటప్పుడు మనం ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఈ డేటాని ఎంతటిని సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ని ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్తే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి, ఎక్కువ హైయెస్ట్గా ఏదైతే సేల్ అయిందో అదొక్కటి నాకు హైలైట్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ హైలైట్ సెల్స్ రూల్స్లోకి వెళ్ళి ఇందులో చూడండి గ్రేటర్ దాన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది, సో మనకు 50 ఉంది కదా. సో నాకు అట్లా కాదు, సో 90 కావాలి. 90 పైన ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ అవ్వాలి. అది కూడా హైలైట్ కలర్ ఏది ఉండాలా, ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే మనకు సో చూడండి ఎల్లో విత్ డార్క్ ఎల్లో టెక్స్ట్, గ్రీన్ ఫిల్ విత్ డార్క్ గ్రీన్ టెక్స్ట్ ఇలా ఉన్నాయి. ఇవి కాకుండా మన ఓన్గా కలర్ని పెట్టుకోవాలనుకున్నప్పుడు కింద కస్టమ్ ఫార్మాట్ అనే ఆప్షన్ యూజ్ చేసినట్లయితే మనకు సపరేట్గా ఒక చూడండి విండో అనేది వస్తుంది ఇలాగా. ఇక్కడ మీరు మీకు నచ్చినటువంటి కలర్ సెట్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఇది బోల్డ్ కావాలనుకుంటే బోల్డ్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో సో చూడండి ఆ పర్టికులర్ సెలెక్టెడ్ రేంజ్లో, అది కూడా ఆగస్ట్ మంత్లో ఏది సేల్ అయింది ఎక్కువ అంటే వెబ్ కెమెరా, సో 98 సేల్ అయినాయి. సో ఇట్లాగా మనం క్రైటీరియా అనేది సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత ఇదే రేంజ్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్స్ రూల్స్లో లెస్ దాన్ 50 లోపల ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలనుకున్నాను. సో ఇక్కడ చూడండి లెస్ దాన్ 50 అని పెట్టున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఉంది వాల్యూ. ఓకే, సో అది ఏ కలర్లో ఉండాలి, లైట్ రెడ్ విత్ ఫిల్, ఇదే కావాలా. ఓకే బటన్ ప్రెస్ చేయగానే చూడండి 50 లోపల ఇన్ని చూపించింది మనకు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ కండిషనల్ ఫార్మాటింగ్ ఏదైతే ఇప్పుడు నేను అప్లై చేశానో ఈ రూల్స్ అన్నిటినీ క్లియర్ చేయాలన్నప్పుడు సేమ్ ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్తే కింద క్లియర్ రూల్స్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే చూడండి క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ అంటే ఏమి, మీరు ఏదైతే రేంజ్ని సెలెక్ట్ చేసుకున్నారో అదొక్కటే క్లియర్ చేయాలా, లేకపోతే ఎంటైర్ వర్క్ షీటా. బెటర్ మీరు ఎప్పుడు కూడా ఎంటైర్ వర్క్ షీట్ తీసుకుంటే మంచిది. క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ సీట్ అన్నాను చూడండి, మొత్తం రూల్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అన్నట్టు. ఓకే, సో అగైన్ ఇదే సెలెక్టెడ్ రేంజ్లో మనకి ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ సెల్స్లో బిట్వీన్ అంటే ఇప్పుడు నేను బిట్వీన్ వచ్చేసి 50 to 90 మధ్యలో ఏవైతే ఉన్నాయో చెక్ చేసుకోవాలనుకున్నా. ఇక్కడ వాల్యూ వచ్చేసి చూడండి 50 ఇచ్చిన, దెన్ ఇక్కడ వాల్యూ వచ్చేసి 90 ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో 50 నుంచి 90 మధ్యలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ ఒక్కటే ఇక్కడ. సో మనకు ఏదైతే హైలైట్ చేయాలనుకుంటున్నా ఆ కలర్ని ఇక్కడ మీరు చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమైందండి, ఇది ఒకటి. అగైన్ హైలైట్ సెల్స్లో ఈక్వల్ టు అంటే ఏం లేదు, ఇప్పుడు సేమ్ వాల్యూ ఉందనుకోండి, ఇప్పుడు 23 ఇట్లా ఉన్నాయనుకోండి, అట్లా సేమ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటే చూపించాలనుకో. ఇప్పుడు నేను 23 అని టైప్ చేసిన, సో చూడండి 23 ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ చూపించిందా. ఇప్పుడు 20 అని టైప్ చేసిన అనుకో, 20 లేదు ఇక్కడ, సో 23 అని టైప్ చేసిన. ఓకే, చూడండి ఇక్కడ 23, ఇక్కడ 23, ఇక్కడ 23 ఉందా. అలాగా ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్, సో ఇప్పుడు నేను ఈ రూల్స్ అన్నిటినీ క్లియర్ చేస్తున్నా. సో క్లియర్ రూల్ ఎంటైర్ సో షీట్ అని. నెక్స్ట్ ఆప్షన్ ఏంది ఇక్కడ హైలైట్ సెల్స్లో మనకు టెక్స్ట్ దట్ కంటైన్స్ అని చూసారా. టెక్స్ట్ దట్ కంటెంట్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ఐటమ్ నేమ్ అయితే కనిపిస్తుంది కదా, కీబోర్డ్, మౌస్, వెబ్ కెమెరా, ప్రాసెసర్ ఇలా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ కీబోర్డ్ అనే టైప్ చేస్తున్నా. ఒకవేళ ప్రాసెసర్ అని ఇట్లా టైప్ చేసినాను అనుకోండి,
ఈ రేంజ్లో డబల్ నేమ్ ఏదైతే ఉందో అదొక్కటే మనకు హైలైట్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇందులో హైలైట్ సెల్స్లో ఇక్కడ టెక్స్ట్ దట్ కంటైన్స్ అని క్లిక్ చేశాను అనుకోండి. సో చూడండి ఇక్కడ, సో ఏదైతే మనకు కీబోర్డ్ అనేది ఉందో అది హైలైట్ అయిపోయింది అన్నట్టు. ఓకే, సో అట్లాగా మనం ఇక్కడ కీబోర్డ్ అని టైప్ చేస్తున్నాం. లేదు ఇప్పుడు నేను ప్రాసెసర్ అని టైప్ చేసినాను అనుకో, చూడండి ప్రాసెసర్ అని చూపిస్తుంది అనమాట. మౌస్ అని టైప్ చేస్తే చూడండి మౌస్ ఒకటే ఉంది కాబట్టి అది ఒకటి చూపించింది, 2 ఉంటే 2 చూపిస్తుంది. సో అట్లాగా మనం ఇక్కడ రాయొచ్చు, కీబోర్డ్ కావాలా, సో ఏది సో ఉంటే హైలైట్ ఉంటే అది చూసుకోవచ్చు అన్నట్టు. తర్వాత ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కండిషనల్ ఫార్మాటింగ్లో ఈ హైలైట్ సెల్స్ రూల్స్లో ఇక్కడ మనకు డేట్ అక్కరింగ్ అనే ఆప్షన్ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ డేట్ అయితే నేను ఎంటర్ చేసి పెట్టున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ సెలెక్టెడ్ రేంజ్ చూడండి, ఈ డేట్ అంతటిని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఇందులో ఏ డేట్ అక్కరింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, ఒకవేళ ఇక్కడ ఉన్న డేట్కి ఎస్టర్డే డేట్ ఏదైనా ఉంటే అదొకటే హైలైట్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది వాడచ్చు అనమాట మనం. లేదు టుడే డేట్ కావాలనుకోండి, చూడండి టుడే డేట్ ఒకటే హైలైట్ అవుతుంది. టుమారో డేట్ చూడండి, టుమారో డేట్ హైలైట్ అయింది. దెన్ ఇన్ ద లాస్ట్ 7 days అంటే అంతకు ముందు డేట్ ఉంటే కానీ అది హైలైట్ అవుతుంది, లేదు కాబట్టి మనకు చూపించదు. లాస్ట్ వీక్ది కూడా అంతే. దిస్ వీక్ అంటే చూడండి ఈ వీక్ ఏదైతే ఉందో ఇప్పుడు 4th కదా, 4th నుంచి సో మనకు ఇక్కడ డేట్ అయితే కనిపిస్తుంది. బట్ ఇదంతా మంత్ అండి, ఇది డేట్. సో ఇది రివర్స్లో ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వీక్ అంటే చూడండి, నెక్స్ట్ వీక్ డేట్ ఏదైతే ఉందో అది హైలైట్ కావాలనుకుంటే చూడండి 10th, 11th, 12th, సో అది హైలైట్ అవుతుంది అన్నట్టు. సో లాస్ట్ మంత్ లేదు కాబట్టి చూపించదు మనకు, దిస్ మంత్ అంటే ఇదంతా చూపిస్తుంది. ఓకే, సో ఇట్లాగా మనం ఈ మొత్తం ఈ డేట్ అకరింగ్ ఆప్షన్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంది మనకు ఇందులో హైలైట్ రూల్స్లో డూప్లికేట్ వాల్యూస్ ఉంది. డూప్లికేట్ వాల్యూస్ అంటే ఏం లేదు, ఈ సెలెక్టెడ్ రేంజ్లో ఏదైతే మనకు డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో ఆ ఒక్కటే హైలైట్ కావాలనుకుంటే ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ చూడండి. సో డూప్లికేట్ వాల్యూస్ని మనం హైలైట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది. దెన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇదే కండిషనల్ ఫార్మాటింగ్లో టాప్ ఆర్ బాటమ్ రూల్స్లో ఇక్కడ చూడండి టాప్ 10 ఐటమ్స్ మనము హైలైట్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి కొంత టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేసి ఉంచున్నాను చూడండి. నేను ఇప్పుడు ఈ రేంజ్లో ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి ఇందులో టాప్ ఆర్ బాటమ్ రూల్స్లో టాప్ 10 ఐటమ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో చూడండి ఇక్కడ టాప్ 10 ఐటమ్స్ అంటేనే ఇక్కడ మనకు సెలెక్ట్ అయిపోయినాయి మొత్తం అన్నీ కూడా టాప్ 10లో ఏవైతే ఉన్నాయని. కానీ నాకు హైయెస్ట్ వాల్యూ ఏదైతే టాప్లో ఉందో అదే కావాలనుకుంటే ఇక్కడ డిక్రీజ్ చేసుకోవచ్చు చూడండి. సో చూడండి టాప్ 1 వచ్చిందా, టాప్ 2, టాప్ 3 ఇట్లాగా. సో టాప్ 10 ఐటమ్స్ని మనం హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, సో దెన్ అగైన్ కండిషనల్ ఫార్మాటింగ్లోనే టాప్ ఆర్ బాటమ్ రూల్స్లో చూడండి ఇక్కడ బాటమ్ 10 ఐటమ్స్ అంటే సో బాటమ్ నుంచి ఒక 10 ఐటమ్స్ కనిపించాలనుకో, అన్నీ చూపించింది కదా. ఇప్పుడు నేను డిక్రీజ్ చేస్తున్నాను చూడండి. సో 90, 80 చూడండి. సో బాటమ్ నుంచి మనకు ఏవైతే కావాలో ఆ ఐటమ్స్ని మనం ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు, అంతే తేడా, రైట్. ఇది నెక్స్ట్ వన్ టాప్ 10% అని చూసారా. టాప్ 10% అంటే టాప్ 10% అంటే 100 మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ సో చూడండి కొంచెం జూమ్ పెంచుతున్నాను. కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి ఇందులో చూడండి టాప్ 10% తీసుకున్నా, 100 మాత్రం చూపించింది కదా. చూడండి ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నా 12, 13, 14, 16. మరి టాప్ 20లో ఏది ఉంది 90. దెన్ అగైన్ టాప్ చూడండి 30లో 80, టాప్ 40లో ఏది ఉంది 70. సో ఇట్లాగా మనం సో టాప్ 10%లో ఏవేవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ నుంచి. ఓకేనండి. దెన్ ఇంకా నెక్స్ట్ సేమ్ అంతే బాటమ్ 10% ఏదైతే ఉందో సో చూడండి బాటమ్ 10% అంటే ఇప్పుడు నేను ఇక్కడ తగ్గిస్తూ పోతాను, 10 ఉంది, ఇంకా పెంచుతూ పోతున్నాను అనుకోండి. సో 20 దగ్గరకు వచ్చేసరికి ఇలాగ బాటమ్ 10% యావరేజ్ ఇదంతా వాల్యూస్ అని చూపిస్తుంది మనకు, రైట్. ఇట్లాగా సేమ్ అంతే అబవ్ యావరేజ్. అబవ్ యావరేజ్ అంటే ఏమి, ఇప్పుడు చూడండి మనకు 100, 90, 80 అబవ్ యావరేజ్ ఉన్నవి ఇక్కడ ఏం వాల్యూ మనకు చూపించదు.
ఏదైతే అబోవ్ యావరేజ్ ఉందో అది ఆటోమేటిక్గా ఇక్కడ హైలైట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో అగైన్ ఇక్కడ బిలో యావరేజ్ అని క్లిక్ చేస్తే చూడండి బిలో యావరేజ్ ఉన్నవి అవి ఒక్కటే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇట్లాగా కండిషనల్ ఫార్మాటింగ్లో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటా బార్స్. డేటా బార్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూసే ఉన్నాయనుకోండి, ఈ వాల్యూస్కి ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా ఒక గ్రాఫ్ లాగా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ డేటా బార్స్లోకి వెళ్ళి ఇక్కడ గ్రేడియంట్ ఫిల్ చేయాలనుకుంటే ఇందులో మీకు ఏది కావాలంటే సెట్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ గ్రేడియంట్ ఫిల్ ఇట్లా డేటా బార్లో చూపిస్తుంది. సో 100 ఉంది కాబట్టి ఫుల్ చూపించింది, 90, 80 ఇట్లాగా. నెక్స్ట్ ఇదే రేంజ్ని సెలెక్ట్ చేసుకున్నా కండిషనల్ ఫార్మాటింగ్లో ఇక్కడ మనకు డేటా బార్స్లో చూడండి సాలిడ్ ఫిల్ కావాలనుకోండి, సో చూడండి సాలిడ్ ఫిల్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఇవి ఏంటంటే మనకు ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లో సో ఈ జస్ట్ ఈ బార్స్ అంటే జస్ట్ లా గ్రాఫ్ లాగా సెట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కలర్ స్కేల్స్ వచ్చేసి చూడండి, కలర్ స్కేల్స్లో మనకు గ్రీను, ఎల్లో, రెడ్ కలర్స్ ఉన్నాయి. సో మొత్తం చూడండి ఈ పర్టికులర్ వాల్యూస్కి ఆటోమేటిక్గా కలర్ స్కేల్ అనేది ఇట్లాగా మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, దెన్ ఇక్కడ మనకు ఐకాన్ సెట్స్ ఉన్నాయి చూడండి. ఐకాన్ సెట్స్ అంటే జనరల్గా సో ఇప్పుడు మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్ లాగా చూపిస్తుంది, తర్వాత షేప్స్, ఓకే, దెన్ ట్రాఫిక్ రూల్స్, అగైన్ ఇక్కడ చూడండి వైఫై సిగ్నల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకు. సో ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఏం చేస్తున్నానంటే ఐకాన్ సెట్స్లో ఇందులో డైరెక్షనల్ ఇవి తీసుకున్నాను. 3 యారోస్ కావాలా లేకపోతే 3 ట్రయాంగిల్స్ కావాలా, చూడండి ఓకే బటన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ సో మనకు ఈ యారో ఉందనుకోండి ఇది ఎక్కువ హైలో ఉందని అర్థం, ఇలాగా ఇది ఇలాగ ఉంటే ఇది మిడిల్లో ఉందని అర్థం, ఇది డౌన్ యారో ఉంటే సో పూర్తిగా డౌన్ ఉందని అర్థం అనమాట. సో ఇట్లాగా మనం ఐకాన్ సెట్స్ని సెట్ చేసుకోవచ్చు. అగైన్ కండిషనల్ ఫార్మాటింగ్లో ఐకాన్ సెట్స్లో చూడండి సో ఇక మీకు షేప్స్ కావాలనుకుంటే షేప్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇండికేషన్స్, సో చూడండి ఇండికేషన్స్ తక్కువ ఉంటే ఇంటూ మార్క్ చూపిస్తుంది, మిడిల్లో ఉంటే జస్ట్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఇట్లాగా చెక్ చేసుకోవచ్చు. దెన్ ఇది వైఫై సిగ్నల్స్లో పెట్టుకోవాలనుకోండి, ఓకే, ఎంత సిగ్నల్ రేంజ్ ఉందనేది క్లిక్ చేస్తే చూడండి సో 10% అంటే ఇక్కడ ఓన్లీ సిగ్నల్ 10%, 20%, అటు పూర్తిగా 100% ఉంది. ఇట్లాగా ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో మనం ఈ ఐకాన్ సెట్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అండి, రైట్. సో ఇప్పుడు ఇది వీటన్నింటినీ మనం ఒకవేళ క్లియర్ చేయాలనుకుంటే కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి క్లియర్ రూల్స్, ఓకే, క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్ అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఒకవేళ ఆ కండిషన్ని ఎట్లా చూసుకోవాలా దాన్ని బట్టి ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ కండిషనల్ ఫార్మాటింగ్ కూడా ఉందండి, అది తర్వాత క్లాస్లో అయితే నేర్చుకుందాము. మరి ఇవైతే మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే జస్ట్ ఇవి ఎగ్జాంపుల్సే, బట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అందుకోసమనే మీకు సో ఫస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ క్లాస్ కోసం అయితే వెయిట్ చేయండి. దెన్ ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ.